సహజంగా ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. అంటే నాకేంటంటే నేను సినిమాని ఇప్పుడు అంటే నేను అది ఇప్పుడు మనం చాలాసార్లు నేను ప్రతి సభలో కూడా చెప్తాను, ప్రతి చిన్న పనికి కూడా ఒక చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది. అంటే ఏది కూడా ఒక బస్సు ఎక్కాలంటే ప్రతి సగటు మనిషి చిన్నపాటి యుద్ధం చేసే వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళాలంటే చిన్నపాటి యుద్ధం చేసి సీట్ సంపాదించాలి. అలాగా ఒక సినిమా చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక సంఘర్షణ లేకుండా ఏముండదు. అందుకని సంఘర్షణ జీవనంలో భాగం అయిపోయింది తప్ప నేను పర్సనల్గా నేను ఇవన్నీ సహజం అనుకుంటాను. అంతకుమించి విల్ మూవ్ ఆన్, బట్ హౌ వెల్ వీ కెన్ స్టాండ్ అవుట్, ఎలా నిలబడగలం దాని మీద ఉంటున్న ఆలోచన. ఇది ఫిక్షన్ క్యారెక్టర్స్, అసలు వాళ్ళు ఎవరో మాట్లాడారు, నా దృష్టికి తీసుకొచ్చారు కానీ అసలు సంబంధం లేదు. అది సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పి అసలు సంబంధం లేదు, దానికి దీనికి అస్సలు సంబంధం. ఇది వన్ ఈజ్ ఒక హై కాన్సెప్ట్. ఒకవేళ కోహినూర్ డైమండ్ని తీసుకొస్తే ఉంటుంది, దాన్ని కొర్లు మన ఈ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో పెరిగే ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఒకడికి ఈ బాధ్యత తప్పు చెప్తే నిజాం నవాబు ఎలా ఉండొచ్చు, ఈ హై కాన్సెప్ట్. దీంట్లో ఎక్కడా కూడా అది ఒక ఫిక్షస్ క్యారెక్టర్ తప్ప దాన్ని ఎక్కడా కూడా అసలు చారిత్రాత్మక ఆధారాలు ఉన్న పాత్ర అసలు కాదు, ఫ్రమ్ డే వన్ నుంచి. ఇట్స్ వెరీ క్వైట్ క్రియేటెడ్ క్యారెక్టర్. సార్, భీమ్లా నాయక్కి సంబంధించి అప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు, అయినా సరే హిట్ అయింది. కానీ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు. అంటే ఆ రోజు టికెట్లు రేట్లు తగ్గిస్తే నిరుత్సాహపడలా, ఈరోజు టికెట్ రేట్లు పెరిగితే కూడా ఆనందించట్లా. భగవంతుని ఏదిస్తే అది తీసుకోవడం అంతే తప్ప ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి అంటే ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా నేను ఆనందించేవాడిని కాదు. కానీ ఇది అందరికి ఇచ్చారు కాబట్టి దాంట్లో నాకు ఇవ్వకపోతే అది వివక్ష చేసినట్టు ఉంటుంది, అది కూడా తప్పవుద్ది కదా. అందుకని ఐ థింక్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్. ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు ఇలా జరిగింది, అంతకుమించి దీన్ని వేరేలా చూడటానికి ఏం లేదు. ప్రొడ్యూసర్ నష్టపోయాడనే దేనికి మళ్ళీ వినిపించట్లా? రేట్ల విషయంలో సినిమా టికెట్స్ రేట్ల విషయంలో ఖచ్చితంగా నేను నష్టపోయాను, నిర్మాతలు నష్టపోయారు. ఒక ₹5 రావాల్సిన చోట రూపాయి వస్తుంది, దట్స్ ఓకే అనుకున్నాం. భగవంతుడు ఈరోజు మనకి ఇచ్చిన రూపాయితో తృప్తి పడదాం, ఖచ్చితంగా నష్టపోయాం, బట్ దట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళు వచ్చిన సంస్కృతి ఎలాంటిది, ప్రత్యర్థికి కోపం ఉంటే చీని చెట్లు నరిగేయటం, బత్తాయి చెట్లు నరిగేయటం ఆలోచన విధానం. అలాంటి వాళ్ళకి ఆర్థిక మూలాల మీద కొట్టడం సహజం కాబట్టి, అది మనం యుద్ధంలో దిగాం కాబట్టి, మనం పొలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పార్ట్ అండ్ పార్సల్, దట్స్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. దాన్ని వెనకడిగే తీసలేదు, దాన్ని పార్ట్ అండ్ పార్సల్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సినిమాలు మీకేం కొత్త కాదు, కానీ ఏ సినిమా రిలీజ్ అయినా అందరికీ కొంత నర్వస్నెస్ ఉంటుంది, మీకు కూడా ఉంటుందా? నాకు నిండా మునిగినోడు చలి అని చెప్పండి. కానీ బాధ్యత ఉంటుంది. అంటే సినిమా బాగుందంటే ఆనందిస్తాను, బాగలేదంటే ఓకే ఏం కరెక్ట్ చేయాలని ఆలోచిస్తాను, అంతే తప్ప. ఎందుకంటే ఎందుకు నాకు నర్వస్నెస్ ఉంటుంది అంటే చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను. నేను సినిమా బాగలేదని కూడా ముందే చెప్తుంటారు, బాగలేదు ఇబ్బందులు ఉన్నాయి చూసుకోండి. అందువల్ల నాకు ఏంటంటే నాకు గిల్ట్ ఉండదు బేసిక్గా. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చి ఎప్పటి నుంచో మూవీస్ తీస్తున్నారు, ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారా? మొదటి నుంచి కూడా అలాగే ఉండేవాళ్ళు? దీనికి నేను సమాధానం చెప్పాను. మీరు కావాలంటే నా ఇంటర్వ్యూస్ చూసుకోండి, బిఆర్ రాజు గారితో ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్లో నేను ఇప్పుడు ఏం మాట్లాడినా అవే ఉంటాయి. అందుకని అందుకని ఉదాహరణకి తొలి ప్రేమ తీశాను. తొలి ప్రేమ షూటింగ్ చేసినప్పుడు సినిమా అయిపోయి రిలీజ్ అవుతుంటే నేను కూర్చొని అక్కడ ఒక్కనే కూర్చున్నాను. గబ్బర్ సింగ్ కూర్చున్నా కానీ నేను ఒక్కనే కూర్చుని ఉన్నాను. నా పక్కన పార్టీస్ ఏమి ఉండవు, జస్ట్ నా జీవితంలో ఒకే ఒకసారి నన్ను పార్టీకి పిలిచింది భీమ్లా నాయక్, ప్రత్యేకంగా నన్ను పిలిచారు. ఎందుకంటే ఇంత ₹10-15 టికెట్ అప్పుడు కూడా ఇంత డబ్బు చేసింది ఈ సినిమా అని అనుకొని దాని ఒక్కదాన్ని ఫస్ట్ టైము నా జీవితం అదే మొదటిసారి వెళ్ళటం, మళ్ళీ దీని తర్వాత కూడా వెళ్తాను కూడా నాకు డౌట్. అవును, ఇంతకీ మీ ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ఏమైనా ఉందా? మీ ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన, ప్రపోజల్స్ ఏమైనా? నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదండి. అసలు ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఐడియా వచ్చింది, బాగానే ఉందనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో సగం మంది మీ ఫ్యాన్సే కదా. మేబీ మా ఎమ్మెల్యేస్ అందరికీ, మా కూటమి ఎమ్మెల్యేస్ అందరికీ ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకమైన షో అయితే వేస్తే వాళ్ళు కోరుకుంటే ఖచ్చితంగా, అంటే నేను ప్రమోట్ చేసుకునే ఇబ్బందిగా ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ
అడిగితే మన హరిప్రసాద్ గారిని ఖచ్చితంగా ఐ థింక్ విల్ ఆర్గనైజ్ అన్ ఎక్స్క్లూజివ్ స్క్రీనింగ్ ఫర్ దట్. అందరికీ మనసులో ఉంది కానీ బయటకు అడగలేకపోతున్నారు. సో మీ ద్వారా అడిగే మీ ద్వారా వచ్చింది కూడా ఖచ్చితంగా నేను అడ్రస్ చేస్తాను. థ్యాంక్ యూ. సీఎం గారు బిజీగా ఆయన సినిమాలు మా అయితే ఒక 5 నిమిషాలు చూస్తారేమో. ఆయనకి ఎందుకు రోజు నన్నే చూస్తుంటారు కదా, సినిమా చూస్తున్నట్టు అనుకుంటారు.